పాస్తా రెసిపీస్ చాలా ట్రై చేసి ఉంటారు కదా! అయితే ఈరోజు నేను మీకు వైట్ సాస్ పాస్తా రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. ఓవర్ హైప్డ్ ఉన్న రెస్టారెంట్స్‌లో ఎక్కువ రేట్ పెట్టి ఈ ఐటెమ్‌ని సర్వ్ చేస్తూ ఉంటారు. అంతే ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. థిక్ అండ్ క్రీమీ టెక్స్చర్‌లో ఉంటుంది ఈ రెసిపీ. ఈ రెసిపీ కోసం నేను బ్రోకలీ అండ్ క్యాప్సికమ్‌ని ఇలా క్యూబ్స్‌గా కట్ చేసుకున్నాను. సో, ఈ రెసిపీలో బేబీ కార్న్, స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తారు. నా దగ్గర అవైలబుల్‌లో లేదు కాబట్టి నేను పనీర్‌ని రీప్లేస్ చేశాను. ఈ రెసిపీ ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెసిపీ చూపిస్తాను. ఇక్కడ నేను 1 కప్ పాస్తా తీసుకున్నాను. సో, ఏ షేప్ అయినా పర్లేదు. నేను ఇలా స్ప్రింగ్ రోల్‌లా తీసుకున్నాను. సో, ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్‌లో తీసుకున్నాను. పనీర్‌ని కూడా నేను తీసుకొని క్యూబ్స్‌గా కట్ చేసుకున్నాను. లాస్ట్‌లో 2 పీసెస్ మాత్రం అలానే ఉంచాను. దీన్ని గ్రేట్ చేసి వేయడం వల్ల మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది. సో, ఒక బౌల్‌లో హాట్ వాటర్ యాడ్ చేసుకొని డైరెక్ట్‌గా నేను అందులోకి ఈ పాస్తాని యాడ్ చేసుకున్నాను. కోల్డ్ వాటర్ కన్నా హాట్ వాటరే ప్రిఫర్ చేయండి. సో, 10-12 మినిట్స్‌లో ఈ పాస్తా అనేది బాయిల్ అయిపోతుంది. మంచి క్వాలిటీ ఉన్న పాస్తాని ప్రిఫర్ చేయండి. అప్పుడే మీకు జిగురుగా అయిపోకుండా ఉంటుంది. ఇంకొక ప్యాన్‌లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని, ఇక్కడ నేను వెల్లుల్లిని ఇలా చాప్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత, మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాప్సికమ్ క్యూబ్స్, తర్వాత ఈ బ్రోకలీ అండ్ పనీర్‌ని వేసి బాగా సాటే చేయాలి. ఇది మంచిగా బటర్‌లో సాటే అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది. ఈలోపు మన పాస్తా బాయిల్ అయిపోయిందో లేదో చూద్దాం. సో, ఈ విధంగా మనకి బాయిల్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయినర్‌లో వేసుకొని ఎక్స్‌ట్రా వాటర్ మొత్తం తీసేద్దాము. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేయండి. ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది. సో, ఇక్కడ మన వెజ్జీస్ అనేవి సాటే అయిపోయినాయి కదా! ఇది ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే పాన్‌లో మళ్ళీ కొంచెం బటర్ వేసుకొని 2 స్పూన్స్ ఆఫ్ మైదా ఇక్కడ నేను వేసుకున్నాను. వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు, పాన్ నుంచి సెపరేట్ అయిపోయేంత వరకు మనం దీన్ని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను మైదా ఎందుకు వేశానంటే, మైదా వేయడం వల్ల ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఈ రెసిపీకి. గ్రాడ్యువల్‌గా నేను 1 ½ కప్ వరకు హాట్ మిల్క్‌ని వేశాను. పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. 1 కప్ పాస్తాకి 1.5 కప్పు పాలైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక 5-7 మినిట్స్ తర్వాత ఈ విధంగా చిక్కగా అయిపోతుంది ఈ టెక్స్చర్. అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పాస్తా ఇందులోకి వేసుకోవాలి. వేశాక మంచిగా దీన్ని కలపాలి. ఇలా కలిపిన తర్వాత మాత్రమే మనం ఇందులోకి సాల్ట్ అండ్ ఆరిగానో పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్‌ని యాడ్ చేసుకోవాలి. సో, మీకు స్పైస్‌కి తగినట్టు ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ అనేది యాడ్ చేయండి. సో, తక్కువ స్పైస్ తినే అయితే సరిపోతుంది. తర్వాత మనం సాటే చేసి పెట్టుకున్న ఈ వెజ్జెస్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసేయండి. యాడ్ చేసి లాస్ట్‌లో మనం పనీర్‌ని పెట్టుకున్నాం కదా! ఆ పనీర్‌ని కూడా గ్రేట్ చేసి వేసేయాలి. పనీర్‌ని వేసిన తర్వాత ఇక్కడ నేను ప్రాసెస్డ్ చీజ్‌ని కూడా గ్రేట్ చేసి వేసుకున్నాను. ఒకవేళ ప్రాసెస్డ్ చీజ్ లేకపోతే మీ దగ్గర మోజ్జరెల్లా చీజ్ ఉన్నా కూడా దీన్ని రీప్లేస్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా 5-7 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మనకి టేస్టీ పాస్తా రెడీ అయిపోతుంది. జనరల్‌గా రెస్టారెంట్స్‌లో సర్వ్ చేసే వైట్ సాస్ పాస్తా అనేది ఇంకొంచెం వాటరీగా, సూపీగా ఉంటుంది. అండ్ కన్సిస్టెన్సీ అనేది మీ ఇష్టం. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసి తింటేనే బావుంటుంది. చల్లారిపోయిన తర్వాత అంత బాగోదు. మీకు కూడా నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.